నమస్తే. తీన్మార్మల్ అన్న ఎలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఇతన్ని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేశారండి. ఇంతకుముందే పిసిసి క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారు ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ధృవీకరించడం కూడా జరిగింది. ఇతను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా ఉంటూ ఎమ్మెల్సీగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలనే వ్యతిరేకించడం, కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి పనులను వ్యతిరేకించడం, ఇటీవల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి సపోర్ట్ చేయకపోగా వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అవహేళనగా మాట్లాడడం, అతను ఒక దుర్మార్గుడు అనేటట్లు ప్రజల్లో చిత్రీకరించడం, కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కొరకరాని కొయ్యలా మారాడతాను. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయించి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉందంటే మా పార్టీ సపోర్ట్ తీసుకొని ఎమ్మెల్సీగా గెలిచి మా పార్టీ లైన్కు కట్టుబడి ఉండకుండా మా పార్టీని ధిక్కరించడం, ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, పార్టీని వ్యతిరేకించడం, పార్టీలో ఉన్న పెద్దలను వ్యతిరేకించడం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను వ్యతిరేకించడం, అన్ని వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. కాబట్టి ఇతనికి ఫిబ్రవరి 5వ తారీఖు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది పిసిసి క్రమశిక్షణ సంఘం కమిటీ. దీనికి ఫిబ్రవరి 12వ తారీఖు లోపల వివరణ ఇవ్వండి, మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి మీరు వివరణ ఇవ్వండి అనేటట్లు ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఫిబ్రవరి 12వ తారీఖు సమయం ఉంది. కానీ అప్పటి వరకు ఫిబ్రవరి 12వ తారీఖు ఎప్పుడో దాటిపోయింది. కానీ అతని తీర్మానాలను మాత్రం ఆ నోటీస్కు అసలు ఎలాంటి సంజాయిషి ఇవ్వడం కానీ వారికి వివరణ ఇవ్వడం కానీ కూడా ఏం జరగలేదు. ఈ విషయం అందరికి తెలిసిందే. పైపెచ్చు నేను రాహుల్ గాంధీ గారికి మాత్రమే కట్టుబడి ఉంటాను, మిగతా ఇక్కడ నాకేం సంబంధం లేదు, వీళ్ళెవరు నన్ను సస్పెండ్ చేయడం, వీళ్ళకేం అధికారం ఉందని చెప్పేసి పార్టీపై ఎదురుదాడి చేయడం, ప్రభుత్వంపై దాడి చేయడం, ముఖ్యంగా కులగణన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది కదా, అందులో బీసీలు 46.5% ఉన్న బీసీలు తక్కువ ఉన్నారు, ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు, ఇది మోసం, ఇది కుట్ర, ఇది దగ అని చెప్పేసి పార్టీలో ఉన్న పెద్దలను, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను తీవ్రంగా దుర్భాషలాడి, అంటే ఓపెన్గా మీడియా ముందే ఆ ప్రతులను కాల్చి పడేయడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. అప్పుడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ ఇలా పార్టీ లైన్కు కట్టుబడిన వ్యక్తులను పార్టీలో ఉంచడం కరెక్ట్ కాదు, వీళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి చాలామంది పార్టీపై ఒత్తిడి తీసుకురావడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి అతను సపోర్ట్ చేయడము, అతనికి బహిరంగంగానే ప్రచారం చేయడము, పార్టీ కూడా ఒకే ఒక అభ్యర్థిని నియమించింది. అంటే 3 ఎమ్మెల్సీ స్థానాలకు పట్టభద్రుల స్థానం 1, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఈ మూడిట్లకు పోటీ జరిగితే ఒక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాత్రమే పార్టీ ఒక అభ్యర్థిని నిలబెట్టింది. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు అసలు అభ్యర్థులను నిలబెట్టలేదు. ఆ పట్టభద్రులకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ కూడా ఇతను సపోర్ట్ చేయలేదు. అతను ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతని మీద తీవ్రంగా దుర్భాషలాడి పార్టీ లైన్ను ధిక్కరించి అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు కార్యకర్తలు కూడా ఏమనుకున్నారంటే వాళ్ళు ఎవరైనా సరే, ఏ వర్గానికి సంబంధించిన వారైనా సరే పార్టీ లైన్ దాటితే మాత్రం, పార్టీ క్రమశిక్షణ చర్యలు ధిక్కరిస్తే మాత్రం ఖచ్చితంగా వేటు పడుతుందన్న సంగతి అది కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి కార్యకర్తకు తెలుసు, ప్రతి నాయకుడికి తెలుసు. కానీ ఈ విషయం తీర్మానాలకు కూడా తెలుసు. కొంతమంది వాదన ఏంటంటే అతను ఎలాగైనా పార్టీ చేత సస్పెండ్ చేయించుకొని బయటికి వెళ్ళిపోయి సొంత పార్టీ, సొంత కార్యక్రమాలు, సొంత ఏజెండా ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాల నుండి ఒక బోగట వస్తుంది. అంటే అతను సొంతంగా ఒక పార్టీని స్థాపించుకొని తనే అధ్యక్షునిగా తనే అధ్యక్షుడిగా ఆ పార్టీని నిర్వహించాలనేటట్లు తనకు ఆలోచన ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాల నుండి కొంతమందితోన అందుతున్న సమాచారం. ఏది ఏమైనా నిన్న కొత్తగా బాధ్యతలు స్వీకరించిన పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా వారి తొలి స్పీచ్లోనే
పార్టీ లైన్ దాటిన వారికి కఠిన చర్యలు ఉంటాయని ఆమె చెప్పకనే గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆమె కూడా ఆమె వచ్చిన తర్వాత ఆమె పర్మిషన్ తీసుకొనే ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఎందుకంటే ఆమె కూడా క్రమశిక్షణకు మారుపేరు. ఆమె ఆమె ప్రసంగంలో తొలి ప్రసంగంలో కూడా ఎవ్వరే కానీ పార్టీ లైన్ దాటి మాట్లాడిన వాళ్ళను క్షమించే ప్రసక్తే లేదు అనే ఉద్దేశం కూడా ఆమె గట్టిగా చెప్పడం జరిగింది. ఇవన్నీ వ్యవహారాలు చూస్తుంటే ఆమె వచ్చిన తర్వాత ఆమెతో చర్చలు జరిపి ఆమె సూచనల మేరకే తీర్మాన్ మల్లన్నను సస్పెండ్ చేయడం జరిగిందన్నట్లు మనకు వార్తలు అందుతున్నాయి.